మీతో మాట్లాడతాను. హే, సుందరి నన్ను క్షమించేసింది, సుందరి నన్ను క్షమించేసింది, సుందరి నన్ను క్షమించేసింది. హే, థ్యాంక్ యూ సుందరి, థ్యాంక్ యూ. సరే, అయినా మీరేంటి నా కాళ్ళు పట్టుకుంటారు? శ్రీకృష్ణుడు అంతటి వాడే సత్యభామ కాళ్ళు పట్టుకున్నాడు. నేను పట్టుకుంటే తప్పే ఉందిలే. ఆ, ఇవన్నీ మీకెలా తెలుసు? హా, మన పెంచులవ్వ భగవద్గీత చదువుతూ ఇదంతా నాకు చెప్పింది. నాకొక్కసారి చెప్తే చాలు, నేను అన్ని బాగా గుర్తుపెట్టుకుంటాను కదా సుందరి. నేను ఇంటెలిజెంట్ బాయ్ కదా. బాలగారు, మీరు ఇంత ఇంటెలిజెంట్ కదా, మరి కళ్ళు తాగి రావడం తప్పు కదా? హా, ఆ పని ఎందుకు చేశారు? సుందరి, అదే కళ్ళని నాకు చెప్పలేదు. కళ్ళని చెప్పలేదా? ఆహా, అసలేం జరిగింది? ఎందుకు తాగారు బాలగారు? ఆ, ఆ ఎర్రబాబు వాడ మజ్జిగ అని చెప్పి నాతో కళ్ళు తాగిపించాడు. అసలు ఏం జరిగిందంటే, మజ్జిగ, పుల్లటి మజ్జిగ తాగితే చాలా మంచిదంట ఆరోగ్యానికి. తాగును. అది జరిగింది. ఆ ఎర్రబాబు పెద్ద దుర్మార్గుడంట. వాడితో మీరింకెప్పుడు కలవద్దు. నేను వాడికి అదే చెప్పాను సుందరి. నేను నీతో మాట్లాడను, నీతో కలవనని చెప్పాను. కానీ వాడు ఊరికి ప్రెసిడెంట్ కదా, వాడు పిలిస్తే వెళ్ళాలంట, అందుకే వెళ్ళా. అలాంటి వాళ్ళు ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి ఊరు ఇలా ఉంది బాలగారు. సుందరి, ఇప్పుడు ఆ ఏదో గురించి ఎందుకు, నాకిప్పుడు బాగా నొప్పిగా ఉంది. అయ్యో, నొప్పిగా ఉందా? ఏమైంది బాలగారు? ఆ, అదే ఆకలేస్తే వస్తుంది కదా నొప్పి, అదే. ఆకలిస్తుందా? ఉమ్. ఒక్క నిమిషం ఉండండి. నేను మళ్ళీ కాల్ చేస్తాను.